देवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः అనే నానుడి 1990 నుంచి బిడ్డను దిద్దాడు. ఆ నుడి నాకైతే వచ్చినట్టుంది. తల్లి ఒడి నా మనసు అలా ఆనందంతో పడుతుంది. హడావుడి ఇటువంటి చోట్ల కులమతాలతో ఉండదు ముడి. దానికి ఎప్పుడో కట్టేశారు మడి. నలంద అంటేనే బిడ్డల గుండెల్లో గుడి. తెరవండి మీ హృదయ గడి, వినిపిస్తాను నా మాటల సబడి, వినిపించండి మీ చప్పట్ల సబ్బడి. మేము తరగతిలోకి వచ్చినప్పుడు మా దర్శనం ఆ మూలబడి ఉంటుంది. అది దేవాలయంలో స్వామికి పెట్టిన కిరీటం లాంటిది మా అయ్యవాళ్ళకి. అది ఒక గొప్ప విలువైన పవిత్రమైనది మాకు డస్టరు. మేము బోర్డు దగ్గరకు వచ్చినప్పటికీ ఏవేవో రాసుంటారు, కళ్ళ నీళ్ళు వస్తాయి. ఒకసారి అయితే నేను కాలేజీలో వెళ్ళినప్పుడు బోర్డు మీద ఏవేదో రాశాను. నేను 2 రోజులు ఆ క్లాస్కి పోలేదు. పొరపాటు ఈసారి క్షమించండి అంటే వెళ్ళాను. అంత పవిత్రమైనదిగా ఉండేటటువంటి స్కూలు మరి ఎలా ఉంది మీ రోజు? ఎలా అవుతున్నారు తల్లిదండ్రులు ఫీలు? నలంగాలు అడుగు పెడితే కాదు ఫెయిల్. ఎందుకంటే అది ఆ స్కూల్ స్టైల్. ఎవరైనా తప్పు చేస్తే కట్ చేయాలి వాళ్ళ టైలు. ఎందుకంటే ఇక్కడ చదువులో ఉంటుంది నిరంతరం డ్రిల్లు. ఇక్కడ చదువు చెప్పడం భలే థ్రిల్లు. అందులో మీ మేడము మాస్టర్ల స్కిల్లు. నేను చెప్తే నిల్లు, నన్ను బయటకు వెళ్ళు అంటారు. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో చాలా చిన్నవాడిని. ఎందుకంటే ఈ చదువులు నాకు రావు. నేను రోజు కాలేజీలో అడిగాను, నీకు హై స్కూల్ నీ స్కూల్ అయ్యేవారు ఇష్టమా? నేను ఇష్టం అన్నాను. స్కూల్ అయ్యేవారు సార్ అన్నాడు. ఏమైనా అన్నాను. వాళ్ళు ఆ రోజు నేర్పిస్తేనే కదా సార్ ఈరోజు ఎక్కడైనా చేయగలుగుతున్నాను. సో యూఆర్ ది సెకండ్ ప్రయారిటీ అన్నారు. ఐ రియల్లీ హ్యాపీ ఆన్ దట్ డే టు హియర్ వాట్ దట్ ఫెలో ఎక్స్ప్రెస్ ఇన్ ది క్లాస్ రూమ్. నేను కూడా వెంటనే నా జోబీలో నా పెన్ ఇచ్చాను. చేతికి ఎదుంటే అది ఇచ్చేసాను. మరి మీరు ఎలా ఉన్నారు? యూ ఫస్ట్ మెయింటైన్ ది టైం. నన్ను 3 రమ్మన్నారు. 2:59 కల్లా గట్టెక్కాను. అందరికి వాళ్ళు వచ్చి ఆ గట్టు ఉంటావా ఈ గట్టు ఉంటావా పాడి. సరే ఈ గట్టులో ఉంటాను అక్కడ టైము అది పాటించకపోతే నా దృష్టిలో క్రైము. మా సార్లను ఎవరు తల్లిదండ్రులు చేయొద్దు బ్లేము. కొత్త కొత్త పాఠాలతో ఆడుతుంటారు గేము. అందులో నలందాకు 40 ఏళ్ళ నుంచి ఉంది పెద్ద నేము. అందులో ఆ తండ్రి కొడుకుది అద్భుతమైన స్కీము. ఇక్కడ ఉపాధ్యాయులందరూ ఒక టీము. మేము చేసుకుంటాం మా డ్రీము. మా టీచర్లు అందరూ రగులుతున్న ఫ్రేము. అందుకే మన స్టేట్ సెకండ్తో అందుకున్నాం ఫ్రేము. అది మాకున్నటువంటి టీము. ఎలా బిడ్డ ఉన్నారు కాము. పేరు చెబితే కాలేజీ పిల్లలకు టెర్రర్. ఎందుకంటే నాలో లేదు ఎర్రర్. నేను చదువు దగ్గర మిర్రర్. అందుకే పిల్లలకు హర్రర్. ఇప్పటికీ కొంత డిగ్రీ అయినా విన్నాను జాగ్రత్త వినమ్మా. మా కడుపులో బాధలు కొంచెం చెప్పుకోవాలి. ఇప్పటికి కూడా కాలేజీలో పిల్లల దగ్గర, ఎందుకంటే మేము మీకు తల్లిదండ్రులు పేరెంట్, కానీ పేరెంట్ ఏమనుకున్నారంటే జస్ట్ పేరెంట్ అనుకుంటున్నాడు. మేము పేరెంట్ కానీ వాళ్ళు పేరెంట్ అనుకుంటున్నారు. బిడ్డలు అప్పచెప్పండి. The teacher have no right to take any action on the children. If any teacher is interested to take keen interest on the children, they immediately punished by the act. What I express that is fact. There is no react. ఇదేంటి? మన రోజు కాలేజీలో ఒక కథ అడిగాడు, నా బిడ్డను కొట్టామని. ఎవరు నీ బిడ్డ? నా బిడ్డే కదా వాడు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5కి ఇంటికి పోయేదాకా ఈ తరగతిలో ఉన్నప్పుడు వాడు నా బిడ్డ. యు ఆర్ ది అవుట్ సైడర్. మెట్టు దిగుతూ దారి పడితే విలవిలలాడిపోయేది మేము. ఏం జరిగిందా ఏమైందా అని పరుగులు తీసుకోండి. మళ్ళీ జాగ్రత్త చేసుకుంటాం. బట్ వీ హావ్ నో సపోర్ట్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ది పేరెంట్స్. సో ఆల్ ది స్టాఫ్ మెంబర్స్ దే ఫెయిల్ టు టేక్ కీన్ ఇంట్రెస్ట్. ఎందుకు మనకెందుకు? వాడేమో పనికిరాని పడవ. ఎన్నిసార్లు వస్తాం ప్రతి తడవ పగిలిపోద్ది మన పడవ. ఎందుకు అనవసరం గొడవ అనే ఫీలింగ్ వచ్చారు. నో నో నో, ఉద్యోగం ఉంటుంది పోతుంది, కానీ నియమ నిబంధనలు పోకూడదు. నియమ నిబంధనలు పోకూడదు అంటే మీరందరూ పిల్లల్ని రాని పిలవండి, రానే పిలవాలి.
రా అంటే ఏంది? రక్త సంబంధికుడు. నా బిడ్డ అనే రక్త సంబంధికుడు. మే కమ్ ఇన్. చెక్ దట్ యు వాంట్ టు హియర్ ఇన్ ది క్లాస్ రూమ్. మే కమ్ ఇన్ ఏంది? అసలు మాట రాకూడదు. చదువు చదువు వస్తుంది, చదువు రాకుండా ఎక్కడికి పోదు. కానీ ఆ చదువును సరైన విలువలతో నేర్పించేవాడ టీచరు. వాళ్ళు ఉన్నారు కనుకనే నీకు తెలుస్తున్నది నేచరు. దానివల్ల అందుకుంటున్నావు రాబోయే ఫ్యూచరు. అతను నీ భవిష్యత్తుకు వాచరు. మరి తల్లిదండ్రులు నాకు వేస్తారు హానరు. ఏముంటుందో తెలియదు. మనంతా బ్యానరు గమ్ముగా కూర్చొని ఉన్నాడు వాళ్ళు. సారు మేడం గారు కనిపించి ఎక్కడికి పోయిస్తున్నారండి? మేము ఇల్లు తిరిగి పిల్లల కోసం పోతున్నాం సార్. ఏం సార్ మీకు మాకు బాధ? అదే నీకు బాధ ఏందయ్యా? నువ్వు పెద్ద చదువు చదివి అద్భుతమైన గురువుగా రాణిస్తున్నావు. కానీ నీకు చదువు చెప్పడానికి ప్లేస్ ఎక్కడో దొరక్కపోతే లక్షల ఖర్చు పెట్టి బిల్డింగులు కట్టి నీకు ఒక నీడనిచ్చి నీకు నెల జీతం ఇస్తాను, 4 పిల్లల్ని తెచ్చుకొని పంపించాడే కానీ నిన్నే అవమానించలేదే. నువ్వు తిరుగుతుంటే నీకు 10 రూపాయలు ఇచ్చి టీ బిస్కెట్లు కూడా తినని చెప్తున్నాడే. సెలవుల్లో కూడా శాలరీ ఇస్తున్నాడే. మరి ఆ విధంగా తిరిగి 4 పిల్లల్ని తెచ్చుకొని నీ జీవితము నీ కుటుంబాలకి ఇంత అన్నం పెట్టుకుంటున్నావే కానీ నిన్ను అవమానించాలని ఎప్పుడు ఫీల్ కావద్దంటే నిజమే కదా అనిపించింది. మనం పెద్ద చదువులు చదువు. నేను జవహర్ భారతిలో చదివేటప్పుడే నాకు డ్రీమ్, నేను లెక్చరర్ కావాలి. తప్పించా, రప్పించా, ఒప్పించా, మెప్పించా. ఎవరిని నొప్పించాను? నేను లెక్చరర్ కావాలని తప్పించా. 1974 సెప్టెంబర్ 10 ఒక పిల్లడు నమస్తే సార్ అన్నాడు. పడిపోయానే పడిపోయా. ఎందుకంటే ఐ రీచ్డ్ మై గోల్. ఆ తర్వాత ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. ఐనో అంటే తెలుగులో ఆయనో కాదు, ఆయనకైనా కదమ్మా. ఐనోస్ అంటే నా ముక్కు కదమ్ము. అమ్మా ఇంగ్లీష్ తెలుగు అంటే చెప్పకండి. మరి మీరు ఎంత పెద్ద ఇంటెలిజెంట్ ఏం కాదు సార్. మీరు రోజు చదవాల్సిందే. నేను అంటా ఉండేది నేను ఇంటెలిజెంట్ అని ఎప్పుడు అనుకోను. నేను మార్నింగ్ 5 to 6:30 ఈ రోజు కూడా చదువుతున్నా. ఇన్నేళ్ళ అనుభవం నేను చదువుతున్నా. కొత్త పోకడలు. మాకు రామకృష్ణ వారు సీతను రాముడు పెళ్లి చేసుకున్నాడని చెప్పాడు. కానీ ఈ రోజుల్లో జనక మహారాజు కూతురు దశరథ మహారాజు కొడుకు పెళ్లి చేసుకున్నాడని మారిపోయింది. మా అయ్యవారు పులి అని చెప్పాడు, మీ అయ్యవారు వ్యాఘ్రం అని చెప్తున్నాడు. టైగర్ అంటే ఏంటంటే గదిలో టైగర్ కొట్టం అంటున్నాడు. నో టైగర్, పులి. కొత్త పరిశోధనలు. స్ట్రెస్ చేయొద్దు. అరే పిల్లలు మీకందరూ ఒకటి చెప్తున్నా, వాడి మార్కులతో మీ మార్కులు పోల్చుకోవద్దు. నాకు 55-60 మార్కులు వస్తే పండగ. నాకు ఒకసారి 80 ఇచ్చాయి. ఆత్మహత్య చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ పరీక్షలో రాకపోతే అందరూ నవ్వుతారు. మా నాయన ఒకసారి అడిగాడు, ఏదో వాడికి అన్ని మార్కులు వచ్చాయి నీకు రాలేదా? లేదు నాకు వద్దు నాన్న, నాకు ఆ మార్కులు. మా ఆయన చనిపోయేటప్పుడు నా చేయి పట్టుకొని తహసీల్దార్ గారి వీధిని మడయ్య వారి వీధి చేసావు కదరా అయ్యవారు గారు. ఎందుకంటే 55-60 మార్కులు వచ్చే మేము భగవంతుని ఆశీర్వాదంతో ఒక యూనివర్సిటీకి అధికారిగా, రవీంద్ర భారతి డైరెక్టర్గా, సినిమా వాళ్ళకు నంది అవార్డు ఇచ్చే జ్యూరీ మెంబర్గా, సినిమా యాక్టర్గా 5 సినిమాలు వేశాను. ఇవన్నీ నాకు పదా. ఐఆమ్ ది టీచర్, ఉపాధ్యాయుడు గారు. నేను కానీ భగవంతుని దగ్గరికి వెళితే మణి వారు భగవంతుని దగ్గరికి వెళ్ళాడు అనాలి కానీ మణి వెళ్ళిపోయాడు అనకూడదు. మన అయ్యవారు అన్నారు. ఇప్పుడు ఎప్పుడు 90లో 80 చదువుకున్న పిల్లలందరూ ఉపాధ్యాయ శుభాకాంక్షలు చెప్తున్నారంటే బిఫోర్ సెల్ ఫోన్ హౌ మచ్ అమౌంట్ అయ్యాను నేను ఎప్పుడు ఆలోచించను. సంపాదన ఏనాడు ఆలోచించదా. ఆ రోజుల్లో అన్నానికి లేక అల్లాడిపోయే బిడ్డలు ఎందరో ఆదరించే చదువు చెప్పాను కనుక 72 వచ్చిన ఇప్పటికి ఇంకా నా వయసు
ఇవైతే అంత ఆనందం ఉండాలి. స్మైల్. స్మైల్ అంటే ఏంటి? శిష్యులు మాస్టర్ దగ్గర ఇక్కడ లక్షణంగా ఎడ్యుకేషన్ నేర్పించుకోవాలని చెప్పేదే స్మైల్. ఎందుకు భయపడతావు? ఎందుకు? 3 ప్యానాలు దగ్గర పెట్టుకో. బ్రహ్మాండంగా వచ్చా గ్రీనింగ్, ఇంకొంచెం చదివితే వస్తుందా బ్లాకింగ్, అసలు రాదా రెడ్డింగ్. వదిలిపారు కాడ వదిలే. మరి నీవు పవన్ కళ్యాణ్, నందమూరి తారక రామారావు, చిరంజీవి, ప్రభాస్ ఇస్తున్నావు, మర్యాద మాకు ఇస్తున్నావు. తరగతులకు పోతే బెంచీలు లేదు మేడం. ప్రభాస్ జిందాబాద్, ఎన్టీఆర్ జిందాబాద్, వాడు జిందాబాద్ అని బెంచీల మీద రాసుకుంటారు. మేమేం చేశాం? టీచర్లు మేమేం చేశాం? మాకు మంది జిందాబాద్లో జిందా తీసి బాధ అంటున్నారు. మేము మీకోసం కష్టపడుతున్నాం. వానైనా వరదైనా వస్తున్నాం. సెలవు ఉందో లేదో మాకు తెలీదు. We are the devotees to the education institution for the future of the children. మాలో యుగం లేనే లేదు. నేను కామర్స్ బాగా చెప్తా, సైన్స్ చెప్పమంటే నేనేం చెప్తా? మరి నువ్వు చెప్తున్నావే సైన్స్, దానికి కారణం నీ సెన్స్. నువ్వు చదువుకి ఇవ్వాలి ప్రిఫరెన్స్, కొత్త కొత్త పుస్తకాలు చేయాలి రెఫరెన్స్. టీచర్గా పుట్టడం దేవుడు ఇచ్చిన ఛాన్స్, దాంతో నువ్వు సృష్టించుకోవాలి ఫ్యాన్స్. అంటే క్లాస్లో బాగా వినిపించాలి నీ ట్యూన్స్, అద్భుతంగా వినిపించాలి ఆ టోన్స్. అప్పుడు పిల్లలు వేస్తారు మనం సమ్మాన్ స్టోన్స్. నన్ను అడిగారు, పిల్లలంటే ఎందుకు భయం? వాళ్ళు బాగా చదువు చెప్పాలి కానీ పిల్లలు బానిసలైపోతారు. మాస్టర్ గారు చదువు బాగా చెప్పారంటే పిల్లలు బానిసలైపోతారు. కొట్టాడా తిట్టాడా పట్టించుకోడు, చదువు చెప్పాడా లేదా పట్టించుకుంటారు. ఫస్ట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్టాఫ్ మెంబర్స్, డోంట్ బికమ్ డివోటీస్ ఓన్లీ టు ది అలాటెడ్ చాప్టర్స్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్. ప్రతి శనివారం ఆఖరి పీరియడ్లో పిల్లలకి మన భారత భాగవత రామాయణాలు, బైబిల్ అంటే ఏంది, ఖురాన్ అంటే ఏంది, ఈ పండగ అంటే ఏంది, ఆ స్వాతంత్ర సమరయోధులు ఎవరు, వీళ్ళెవరు, వాళ్ళెవరు చెప్పడం నేర్చుకోండి. రేపు రంజాన్ పండుగ సెలవు. రంజాన్ అంటే ఎందుకు వచ్చింది? రేపు మెహరం పండుగ సెలవు. మెహరం పండుగ అంటే ఏంటి? అల్లాను అవమానిస్తుంటే ఆ రోజున ఆత్మ బలిదానం చేసిన వాళ్ళని తలుచుకొని కొరడాలతో ఒళ్ళంతా కొట్టుకొని కన్నీళ్లు కరుస్తూ ఒక పండుగ జరుపుకుంటారు. బాధాకరమైన తెలియదు సెలవు. మరి మీరు నేర్పించడం లేదే. గాంధీ, నెహ్రూ తప్ప ఇంకెవరి పేర్లు చెప్పటం? మీరు గాంధీ, నెహ్రూ తప్ప ఎవరి పేర్లు చెప్పటంలా? ఓ అనీప్ సెంట్ అంటే తెలుసా? రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లిలో జనగణమన రాశాడని తెలుసా? దుర్గాబాయి దేశ్ముఖ్ అంటే ఎవరు తెలుసా? మరి మహనీయుల పేర్లు చెప్పకపోతే వీళ్ళకి ఏం తెలుస్తుంది? కనుక ఈ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అలాట్ 1 hour కొన్ని చెప్పడానికి భయపడుతున్నారు క్లాసులో. ఎందుకంటే ఐవాన్ అంటే గౌరవంగా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఐవాన్ మీద గౌరవంతో సీసీ కెమెరాలు కూడా పెట్టారు. మేము మరొక్కసారి చెప్తున్నాము డైరెక్టర్ గారు, వీఆర్ డివోటీస్. ఈరోజు మేము తింటున్న ప్రతి పైసా, ప్రతి మెతుకు మీ భిక్ష. మీ బిడ్డల తల్లిదండ్రులు మాకు ఇచ్చారు రక్ష. మాకెందుకు ఉంటుంది బిడ్డల మీద కక్ష? తప్పు చేస్తేనే వేస్తాం శిక్ష, అప్పుడు వాళ్ళ భవిష్యత్తు బహుతు అచ్చ. అందుకే మేనేజ్మెంట్ అడుగుతున్నారు, వై యూ హిట్టింగ్ ది స్టూడెంట్? ఎందుకు కొడుతున్నావు పిల్లవాడిని? అసలు అడగడానికి కాదు. ఇంకోటి కూడా అంటే సార్ ఏమనుకోకండి, అతిథిగా పిలిచారంటే ఆ బాధ్యత చెప్పండి. టీచర్ని ఏదైనా అడగదలుచుకుంటే రూముకు పిలిచి ఇదే అడగాలి, స్టాఫ్ ముందు అడగదు. చాలా ప్రైవేట్ సంస్థలు చూస్తున్న వాళ్ళ ఇగో చాలా చోట్ల చూశారు. పిల్లల ముందే, తల్లిదండ్రుల ముందే మాస్టర్ని పట్టుకొని మాకు దారి లేక మీ దగ్గర ఉన్నాం, మీకు దారి ఇస్తున్నాం, ఆ దారిలో మేము కూడా నడుస్తున్నాం. మేము మీకు ఎప్పుడు రుణపడే ఉంటాం. మీ సంస్థ గౌరవ ప్రతిష్ట మాకు ప్రాణం. వీఆర్ హియర్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, వీ హావ్ నో ఫియర్, ఎవరీ స్టూడెంట్ ఇస్ మై డియర్. అందుకే అది డియర్. మీరు చాలా జాగ్రత్త, మీ బాధ్యత చాలా జాగ్రత్త. ఒకప్పుడు కేవలం మొగుడికి జాబులు రాసుకునే చదువులు చదివిన మహిళలు ఈ రోజున ప్రపంచంలో ముందుకు దూసుకుపోతున్నారు.
కొత్త కొత్త చదువులు చదవాలి, కొత్త కొత్త మాటలు మాట్లాడాలి. నేను రారా పాడబడరా వెంటనే పాడాలి. ఎందుకంటే భవిష్యత్తులో వైవా అనే దానికి ఇప్పటి నుంచే పునాది వేయాలి. వాడు బహుమతులు కాదు, బహుమతులు గమనించు. ఎలా ఉంది వాడి రీడింగు, నువ్వు ఎలా ఇస్తున్నావు ఫీడింగు, వాడిని ఎట్లా చేస్తున్నావు మేకింగ్, ఇంగ్లీష్ ఎలా ఉంది వాడి టాకింగ్, వాడి టైం తీసుకుంటున్నా టేకింగ్, వాడి గురించి ఉండాలి నీకు థింకింగ్, వాడి గురించి అలా పడాలి ఫీలింగ్. ఎందుకంటే తల్లిదండ్రులు విల్లింగ్, అనవసరం మాట్లాడితే ఎందుకంటే టైం కిల్లింగ్, జస్ట్ మీ మైండ్ డ్రిల్లింగ్. ఇది నాకు రాగానే ముందు సెల్ ఫోన్ సైలెన్స్ లో పెట్టేసుకున్నా. ఫస్ట్ రావడమే ముందు సెల్ ఫోన్ సైలెన్స్ లో పెట్టుకున్నా. కాలేజీలో క్లాస్కి పోతా, సెల్ ఫోన్ తీసుకుపోతా, ఫోన్ వస్తుంది, తరగతిలో ఉన్నాను మాట్లాడు, సాయంత్రం 4 తర్వాతే ఫోన్ చేయాలి. వెరీ మచ్ ఇంట్రెస్ట్ టు గివ్ ఎ స్పీచ్ ఇన్ ది సెల్ ఫోన్ ఇన్ ది క్లాస్ రూమ్ బిఫోర్ ది చిల్డ్రన్. పిల్లవాడి ముందు బయటికి పోయి ఫోన్ మాట్లాడుతూ ఇక్కడికి వచ్చింది దేనికే? మీరు ఉదయం తరగతిలో అడుగు పెడితే సెల్ ఫోన్ అనేది మర్చిపో. మీ ఆఫీస్ నెంబరు లేదా డైరెక్టర్ గారి నెంబరు మీ ఇంట్లో ఇవ్వు. ఏదో అర్జెంట్ అయితే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే మీకు ఇంటిమేట్ చేస్తారు. ఒకసారి మంచి పాఠం చెప్తున్నా, సడన్ గా ఫోన్ వచ్చింది, డిస్టర్బ్ అయిపోయినాడు. మన బాధ్యత ముందు మనం విరిగి తర్వాత పిల్లవాడి మీద వేలు చూపించండి. ఒక్కటే మళ్ళా చెప్తున్నా, మనకి ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలు ఏం లేవు. మనకు ఒక ఆధారం ఇచ్చాడు భగవంతుడు, ఆ ఆధారాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడండి. అప్పుడప్పుడు వాళ్ళ కష్టానికి కొంచెం పెంచండి. ఒక 5 ఏళ్లకో 6 ఏళ్లకో ఒక 10 రూపాయలు పెంచండి. ఒక 10 రూపాయలు పెంచి వాళ్ళ కుటుంబానికి అంత ఆనందం ఇవ్వండి. సంవత్సరానికి ఇన్ని సెలవులను ఇవ్వండి. ఆ సెలవులు నెలకోసారి వాడుకోండి. ఎట్లా వాడుకుంటారో అనవసరం, కామన్ సార్, ఇట్ ఈస్ కామన్ మ్యాటర్. ఇవన్నీ టీచర్కి ఉండాలి. కానీ ఒక టీచర్ని, ఒక స్టూడెంట్ని నడుపుతున్న మధ్యలో ఉన్న నాన్ టీచింగ్ మర్చిపోకండి. వాళ్ళు లేకపోతే నాశనం అయిపోతాం. పిల్లలకు హాల్ టికెట్ రావడం కానీ, రికార్డు చేయడం కానీ, అమౌంట్ వసూలు చేయడం కానీ, మీకు ఇవ్వడం కానీ, ప్రభుత్వ అధికారులతో మాట్లాడటం కానీ, డిఈఓ గారికి పంపించడం కానీ, ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ చేస్తున్నారంటే పిల్లర్స్. వీళ్ళు పిల్లలైతే వాళ్ళ పిల్లర్స్. ప్రతి ఒక్కరు చాలా బాధ్యత, అందులో మహిళలు చాలా జాగ్రత్త. నేను లెక్చరర్ కనుక మా ఆవిడ ఐవారమ్మ అంటున్నారు. అదే ఐవారమ్మ లెక్చరర్ అయితే నన్ను ఐవారమ్మ మూడు అంటారు కానీ సార్ అంటు నిజం అది. నేను లెక్చరర్ కనుక కంపల్సరిగా మేడం అంటున్నాడు. అదే ఆమె మేడం అయితే నన్ను ఖచ్చితంగా మేడం గారి భర్త. చూసారా మీ ఆడవాళ్ళకున్న విలువ? సరస్వతీదేవి బ్రహ్మదేవుడు అన్నా సరస్వతీదేవి అన్నారు. ఐవారు కూడా సరస్వతీదేవి ఆశీర్వదించిందిరా. మరి గురువులు చాలా సొల్లు కబుర్లు, సెల్లు కబుర్లు స్కూల్లో పనికిరాదు. ది allotted time is only for the teaching and watching of the students. That's what I need. వాళ్ళు పిల్లలు చేయాలి మేడు. పిల్లల భవిష్యత్తు రాకూడదు పేడు. తల్లిదండ్రుల కళ్ళల్లో రాకూడదు శాడు. జాగ్రత్తగా ఇవ్వాలి ఆ ఫీడు. ఎందుకంటే టీచరే వాడికి జోడు. అయితే మన మీద తల్లిదండ్రులు వేస్తారు జోడు. దిమ్మాయి మొత్తం లోడు. ఎందుకంటే కాకపోతే హ్యాపీ న్యూ ఇయర్ అనుకున్నాం. 2024 సెప్టెంబర్ వచ్చింది. 3 నెలల్లో 2025 రాబోతుంది. పరీక్షలు ఆల్రెడీ టైం టేబుల్స్ రాబోతున్నాయి. మీరేందిరా సినిమాలు ఏంది, షికారులు ఏంది? ఒక్క వారం 10 సంవత్సరాలు కష్టపడితే 70 సంవత్సరాల మహారాజులు. మేమంతా కష్టపడి ఒక ఉద్యోగం, ఒక ఉన్నత స్థానానికి వచ్చిన తర్వాతే we enjoy the life with wife. కష్టపడాలి. మళ్ళా చెప్తున్నా, నీవే. నువ్వు ఎప్పుడు ఒకరితో పోల్చుకున్నావు చాలా దెబ్బతిపోతావు. ఒకరితో పోల్చుకున్న జీవితం చాలా దెబ్బతిపోతావు. నీకు నువ్వే. నీకు 32 ర్యాంక్ వచ్చింది, సూపర్. 32 ర్యాంక్ వచ్చింది, హ్యాపీ.
నాకు ఒకసారి 52 మార్కులు వస్తేనే పార్టీ ఇచ్చాను నా ఫ్రెండ్స్కి, సినిమాకు తీసుకుపోయారు. నా సంతోషం అది, దట్ ఇస్ మై ఎంజాయ్మెంట్. మరి టీచర్లో ఉండాలి కదా కమిట్మెంట్. మనల్ని గమనించదు కదా గవర్నమెంట్, మనకు ఆయన ఇస్తున్నారు పేమెంట్. మరి చదువు చెప్పడం ఎందుకు కాదు సెంటిమెంట్. మరి బిడ్డల భవిష్యత్తుకి ఎందుకు సార్ పనిష్మెంట్. ధైర్యంగా ఇవ్వండి వాళ్ళకి ట్రీట్మెంట్. మిమ్మల్ని నమ్మే వీళ్ళు ఇచ్చారు అపాయింట్మెంట్. ఎలా ఉంది తల్లి నా కామెంట్? రసాయన శాస్త్రం పుస్తకం తీశారు. మూలకాలంటే ఆ మూలపై కాలు పెట్టొచ్చారు. సరిగ్గా మూలకాలంటే కెమికల్స్ అట. నాకేం తెలుసా ఇంగ్లీష్ కాదు. మూలకాలు అంటే ఆ మూలపై కాలు పెట్టొచ్చాడమ్మా. మూలకాలు అంటే కెమికల్స్ అట. ఇంతకు మా రోజుల్లో దీనికి కిటికీలు ఉండవు, దీనికి కిటికీలు ఉండవు. మరి ఏముంటాయో లేదు. ఆంగ్లములు ఈ వాసన వేయవు, ఇవి ఈ వాసన వేయవు. మరి ఏ వాసన వేస్తాయి? చాలా జాగ్రత్త. ఇప్పటి నుంచే 10th క్లాస్ పిల్లలకు 9th నుంచే ప్రాక్టికల్స్ అంటే ఏదో పిల్లలకు నేర్పించాలి. 9th క్లాస్ నుంచే పిల్లలకి ప్రాక్టికల్స్ రూమ్ ఖచ్చితంగా కావాలి. ఒక్కసారి ఇంటర్మీడియట్ పోయినప్పటికే ప్రాక్టికల్స్ అన్నప్పుడు వాడికి ఏం అర్థం కావట్లేదు. మేము మార్కులు ఇస్తాంలే, మేము మార్కులు అంతే అట్లే ఉంటుంది. అసలు ప్రాక్టికల్ అంటే ఇది. టైం తీసుకుంటుందే చెప్పండి, టైం తీసుకుంటుందే చెప్పండి. బాధాకరంగా ఉంది. మేమేం కోరలేదు రెస్పెక్ట్, మేము మీ మంచిగా చేస్తున్నాం సస్పెక్ట్. మా గుండెల్లో నిలబడిపోయింది సార్ సబ్జెక్టు. నలందరూ కాపాడడమే మా ఆబ్జెక్టు. మా చదువులు ఎవరు చేయరు రిజెక్ట్. ఎందుకంటే ఇన్ని ర్యాంకులు సాధిస్తున్నారంటే తెలుస్తున్నది ఎఫెక్ట్. మీరు ఉంటే చెప్పండి మాలో ఏమైనా డిఫెక్ట్. మేము చేసుకుంటాం కరెక్ట్. ఎందుకంటే మంచి స్కూల్ చేసుకున్నాం సెలెక్ట్. మీతో మేము అయినాం కరెక్ట్. ఎందుకంటే మాకు మా పిల్లలు అనే దాన్ని మేము చాలా జాగ్రత్తగా తీసుకొని మీకు ఇస్తున్నాం గిఫ్ట్. కారణం మా టీచర్లు సబ్జెక్ట్లో పర్ఫెక్ట్. ఇప్పుడు చూపించండి వాళ్ళకి మీరు రెస్పెక్ట్. ఎన్ని గంటలకు భోజనాలకు వెళ్తామో మాకే తెలియదు. అట్లా ఉంటాయి టైం టేబుల్. అయినా మేము ఆ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పాదాల సాక్షిగా చెప్తున్నాం. ఇక్కడున్న మేము పిల్లల జీవిత భవిష్యత్తుకు అంకితం అయిపోయిన ప్రమాణం చేస్తున్నాం. మా టీచర్లందరూ కలుపు మమ్మల్ని గౌరవించాలి. మా గౌరవంలో మేము ఎంత జాగ్రత్త కాపాడుకుని మీ చేత బాసు శబాసు అనిపించుకుంటాం. మీకోసమే మేము మాకు నేడ నుంచి అన్నం పెడుతున్నాం. అన్నం పెట్టే తల్లిదండ్రులను ద్రోహం చేసేవాళ్ళం కాదు. చాలా జాగ్రత్తగా స్కూల్ని కాపాడుకుంటామని తెలియచేస్తూ రాబోయే రోజుల్లో మంచి కొత్త పాఠాలతో కొత్త శనివారం సాటర్డే ఇస్ వెరీ ఇంపార్టెంట్. పిల్లల మధ్య డిబేట్లు, కొత్త ఆలోచనలు, వాళ్ళ పంచకాలు. మాకు బహుమతులు బహుమతులు కావాలి. బహుమతి వస్తే ఎంత, రాకపోతే ఎంత. నేను చాలా పిలుకోండి. నేను చదువుకునే రోజుల్లో నాకేమీ తెలియదు. మంత్రి ఒక ప్రోగ్రాం పోయేవాడు కాదు, ఒక పోటీకి పోయేవాడు, ఎక్కడికి పోయేవాడు కాదు. ఏనాడు ఈశ్వరంగారావు గారింటికి వెళ్ళాను కానీ ఏ ముహూర్తంలో ఈశ్వరంగారావు గారు ఘంటసాల గారింటికి వెళ్ళిన తర్వాత నేనంటే ఏమో నాకు తెలిసింది. నాకు లక్షణ జనం ఉంటే లక్షణంగా మాట్లాడాలి, సబ్జెక్ట్ తెలుసుకోవాలి. మన కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు తెలియదు. నలందరూ తెలుసు. బట్టి చదువులతో మీకు మేమేం నేర్పించాము? సీతారాముని పెళ్లి చేసుకున్నాను నేర్పించాము. రేపు వాడు వేరే రకంగా ఇస్తాడు. మా దగ్గర డబ్బులు కానీ చెప్పలేదు అంటారు. జనక మహారాజు కూతురు దశరథ మహారాజు కొడుకులు పెళ్లి చేసుకున్నట్టు మాకు చెప్పాలా? మా కొమ్మ ముంచారు. సీతారాముల పెళ్లి గురించి చెప్పారు కానీ ఇది చెప్పలేదు మాకు. వేలకు మీరు నూకారు. ఇంకా నోరుకు నో స్టాప్. రకరకాల కొత్త ఆలోచన. స్కూల్ మీద ఉండాలి ఆరాధన. ఈ బిడ్డల భవిష్యత్తు గురించి మనం పడాలి ఆవేదన. ఇది నేను ప్రతి చోట పడుతున్న వేదన.
అద్భుతంగా తీర్చిదిద్దాలి మీ బోధన. బిడ్డల చేత చేయించాల సాధన, వాళ్ళ చేత చేయించాలి కొత్త కొత్త పరిశోధన. ఎందుకంటే రేపు భారత మాతది వాళ్ళది పరిపాలన. వాళ్ళకి ఇవ్వాలి మీరు ఆ తల్లి లాంటి లాలన. మేమేదో ముసలిలో ఉంటాము మౌన తెలుసుకొని చాలా నిన్ను కొట్టాడు, ఐవర్ కొట్టాడు అంతే కామ్. నాకు బండతో వేశాడా, నేను బడి 4 రోజులు ఎక్కడికే బండతో వేశారు. నాకు బండకాయ మోసుకొని రావు బండి నుంచి ఇంటికి వెళ్ళా. రోడ్లో ఎవరు నవ్వలేదే, ఏడా పిల్లడా బడికి పోకూడదట. మా అమ్మ అయితే బండకాయ పెట్టడం పెట్టి అన్నం ముద్దలు పెట్టింది, గమ్ము పోయింది. మా సరస్వతి టీచర్ పాట పాడరానిది రాదు మేడం అన్నాను. చేపెత్తంతో కొట్టింది. బ్రాహ్మణుని చేపెత్తంతో కొట్టడమా ఎంత అన్యాయం. వెజ్జను నాన్ వెజ్తో కొడితే అట్లా. మా అమ్మ వెన్నపూస పోసింది. ఎందుకు కొట్టింది కూడా అడగా. ఏ ముహూర్తంలో కొట్టిందో కానీ ఈరోజు ఘంటసాల గారి పాటలు 4000 పాటలు చూడకుండా పద్యాలు అన్ని పాడగలరు. 4000 ఇది 4000 కాదు, 4000. ఏ ముహూర్తంలో నా మేడం కొట్టిందో కానీ అద్భుతంగా పాడగలరు. అది నా జీవితంలో నా జీవితంలో నెలవేరని కోరిక ఎందుకు తెలుసా? ఒక్కసారి నా కుర్జీలో కూర్చొని పాఠం చెప్పాలి. ఒక్కసారి ఒక సెకండ్ కూర్చున్నాను, సోంబేరిని అయిపోయాను. ఏం రాలా. ఆల్వేస్ స్టాండ్. STA అంటే స్టాండ్ అంటే తెలుసా? సార్లు. ఎస్ అంటే సార్లు, టీ అంటే టీచింగ్ ఇచ్చేటప్పుడు, ఏ అంటే అద్భుతంగా చెప్పాలంటే, ఎన్ అంటే నిలబడే ఉండు, డి అంటే దేవుడా అని పిల్లలు కోరుకుంటారు కనుక స్టాండ్. కూర్చుంటే పాఠం రాదు, కూర్చుంటే పాఠం రాదు. మీకు ఇంకో విషయం చెప్తా మై ఫ్రెండ్, మై కాంటాక్ట్. పిల్లవాడు కావాలని 5వ యూనిట్ చెప్పేటప్పుడు 2వ యూనిట్ డౌట్ అడుగుతాడు. కావాలని అడుగుతాడు వాడు. నన్ను అడిగాడు ఒకసారి. 6వ పాఠం చెప్తుంటే 2వ పాఠంలో డౌట్ అన్నాడు. ఏంది అన్నాడు, అడిగాడు, టక్కగా చెప్పేశాడు. ఇంకా వాడు జీవితంలో మళ్ళా, ఎందుకంటే ఈ సారు బట్టి కాదు, చదువుకొని వచ్చింది కాదు. ఎప్పుడూ చదువుతూనే ఉండాలి. నేను 1 సంవత్సరం నాకు మనవరాలు పుడితే కాలేజీకి పోకుండా ఇంటి దగ్గర ఉండి మనవరాలతో కుటుంబంతో పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాను. ఆయన రోజు చదువుకుంటున్నాను. సొంత డబ్బాయి కాదే, నా బాధ్యత అది. కొత్త మార్పు. టీచర్కు ఉండాలి ఓర్పు. చూపించవయా నీ నేర్పు. నీకన్నా బ్రెయిన్ ఎవరుకుంటుంది షార్పు. అది ఉంటే కదా పిల్లల సమస్య ఆర్పు. అది ఎలా ఉంది కూర్పు. ముగింపులో ఒకటిగా ఉంది చెప్తున్నా. ముగింపులో మళ్ళా మీ తండ్రి లాంటి వాడు, తాతయ్య లాంటి వాడు, అన్న లాంటి వాడిని అవి చెప్పండి. ఐ ఆమ్ యువర్ ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్. డివోటీస్ గా ఉండండి. ఆ టీచర్ అరవై సెలవు పెట్టింది. ఏమో ఆ క్లాస్ వాడు పోకుండా నాతో పోతా, నాకేమవసరం. అరే సాలేనప్పుడు పిల్లలు అరవద్దంటే ఎట్లా ఉంటారు? తప్ప మాట. సాలేనప్పుడు పిల్లలు అరవద్దంటే ఎట్లా అవ్వకుండా ఉంటారు? ఎలా అవ్వకుండా ఉంటారు? మనలో మన అడ్జస్ట్మెంట్. మాతృభాషను కాపాడండి. ఇందులో ఇప్పుడు తెలుగు మాట్లాడమంటేనే నీలుగు, తెలుగును చేస్తున్నారు పీలుగు. నా దృష్టిలో తెలుగు నడిచే ఏలుగు. నేను తెలుగులోనే గొడుగు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలుగులో వేసే అడుగు. కావాలంటే మా అమ్మను అడుగు. నా తెలుగు ఎందుకు కన్నీటి మడుగు. తెలుగులో కూడా పిల్లవాడు చేయండి పిడుగు. ఆ తెలుగు కూడా పట్టండి గొడుగు అని చెప్పి పైకి వెళ్ళాడు పంతులు గుడుగు. స్కూల్లో అడుగు పెడితేనే ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. స్కూల్లో అడుగు పెడితేనే ఇంగ్లీష్లో మాట్లాడాలి. టీచర్ కమ్ము వెంటనే టీచర్ చెప్పాలి, నాన్న వస్తుంటే ద టీచర్ ఈజ్ కమింగ్, ద ట్రైన్ ఈజ్ కమింగ్, ఫాదర్ ఈజ్ కమింగ్. అలా చెప్పాలి అని నేర్పించాలి. ఇంటి దగ్గర తెలుగులోనే మాట్లాడు. అమెరికా అన్ని దేశాల్లో మన తెలుగు ఇంట్లో తెలుగులోనే మాట్లాడతారు, బయట ఆంగ్ల భాషలో. స్కూల్లో ఉన్నప్పుడు ఎందుకంటే
జీవించడానికి తెలుగు, జీతానికి ఇంగ్లీషు చాలా అవసరం. ఇంగ్లీష్ మానేమని నేను చెప్పను. జీవించడానికి తెలుగు, జీతానికి ఇంగ్లీష్ ఉండాలి. ఆ ఇంగ్లీష్లో నువ్వు ప్రూవ్ చేసుకో. ఏదైనా మాట్లాడుతున్నావు కదా భాష వచ్చేది. కనుక మీరందరూ కూడా చక్కగా చదువుకునేటప్పుడు బాధ్యతగా వింటూ అనవసరమైన కాలాన్ని వృధా చేసుకోకుండా మీ భవిష్యత్తు కోసం ఎప్పటి నుంచే కష్టపడాలని ఒక టీచర్గా మీకు నా ఆశీస్సు. వదులు పెట్టండి మీ మేధస్సు, నిలబెట్టండి నలంద స్కూల్ యశస్సు, కావాలంటే పోసుకోండి మా ఆయుష్. మీకు చదువుకు అంకితమైన మనస్సు, మీకు సందేశం ఇవ్వడానికి ఎంతో చేసుకున్న తపస్సు. ఇక ముగిస్తాను అడ్రస్. భారత మాతాకి నమస్కారం అమ్మా అందరికీ.